పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి సన్నాహక సమావేశం ముమ్మడివరంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిర్వహించారు. ఎస్వీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు, రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ హాజరయ్యారు. జనసేన జెండా మోసి గెలుపు కోసం కృషి చేసిన వారికి గుర్తింపు ఇచ్చేందుకు పిఠాపురంలో ఈ నెల 14న ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నామని బండారు శ్రీనివాసరావు తెలిపారు. నుంచి వెళ్ళాలి కనుక ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటాం. బాధ్యతగా ఒక సైడ్ ని మనం ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా ప్రయాణం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మరి జరగబోయే కార్యక్రమాన్ని కూడా సభకే అటెండ్ అవడం గురించి నేను మాట్లాడుతున్నాను. నా దృష్టి అక్కడ 14వ తారీఖుకి మన అరేంజ్మెంట్స్ ఏంటి, పెద్ద మొత్తంలో మనం బయలుదేరి ఇక్కడి నుంచి మన కాన్స్టిట్యూన్సీ నుంచి ముమ్మడివరం నుంచి బయలుదేరి వెళ్ళాలి. రాజుల్లో మెయిన్ చేస్తున్న విషయాలు చూపిస్తారు. తర్వాత మీరు ఇంకా దాన్ని ఇంప్రూవైజ్ చేస్తే ఇంకా మంచిది. ముఖ్యంగా గ్రామాల్లో మాకు 60 గ్రామ పంచాయతీలు, 60 గ్రామ పంచాయతీల్లో కూడా టీములు వేసాం. మండలాధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరితో కలిపి ఒక టీము 7-8 మందిని ఒక టీం వేసి వీళ్ళు ఏం చేశారంటే నిన్న ఈవేళ అన్ని గ్రామాలు తిరిగారు. తిరిగి ఇదిగో 14వ తారీఖున ప్రోగ్రాం, ఈ విషయం మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పమన్నారు వారిని అని పబ్లిక్ అందరికీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోజుతో గ్రామాల సందర్శన కంప్లీట్ చేశారు. రేపు గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులతో మాట్లాడుతున్నారు. ప్రిపేర్నెస్, ఎన్ని వెహికల్స్ స్టార్ట్ అవుతున్నాయి ప్రతి గ్రామానికి, బస్సు ఏమైనా కావాలా,